Hello, hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a really special episode. ఇది ఎందుకు స్పెషల్ అంటే మనం ఆల్రెడీ మైసూర్లో ఉన్నాం అనమాట. నేను మాత్రమే కాదు, మీ అందరి ఫేవరెట్ మీ కృతిక షెరు కూడా ఉంది. లెట్స్ వెల్కమ్ ద స్పెషల్ గెస్ట్ ఆఫ్టర్ మెనీ డేస్ ఇన్ అవర్ ఛానల్. ప్లీజ్ వెల్కమ్. హలో. ఎందుకు వచ్చావు మైసూర్కి? మైసూర్ పాక్ కోసం. మైసూర్ పాక్ కోసం మైసూర్ వచ్చింది. అలాంటిది అనమాట మా చెల్లి. ఈ రోజు మనం ఇక్కడికి రావడానికి చాలా పెద్ద రీజన్ ఉందన్నమాట. బికాస్ ఐ గాట్ ఎ ఇన్విటేషన్ ఫ్రమ్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాళ్ళ నుంచి దట్ దే ఆర్ వెరీ జెన్యూన్ అండ్ దే మేక్ వెరీ గుడ్ హెయిర్ ఆయిల్ అండ్ చాలా వైరల్ అయిన ప్రోడక్ట్ ఇది. ఆదివాసీని సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేయాలి మీరు అని నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. అందుకని చెప్పి ఐ థాట్ ఓకే ఏంటి ఏం చేయాలి అని డిస్కస్ చేసినప్పుడు దే టోల్డ్ మీ లైక్ దిస్ ఇస్ హౌ వి మేక్ ద ఆయిల్ అని రిఫరెన్సెస్ పంపించి ఇది మా ప్రోడక్ట్ ఇలా ప్రమోట్ చేయాలనుకున్నాం. బట్ అలా చాలా ఫేక్ గా ప్రమోట్ అవుతున్నాయి. వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ అంటే ఐ థాట్ దిస్ వుడ్ బి అ గ్రేట్ ఇనిషియేటివ్ టు సపోర్ట్ ఆదివాసీ కమ్యూనిటీ. సో అందుకని చెప్పి నేను ముందుకు రావాలనుకున్నాను. ఇంత దూరం వచ్చినప్పుడు మైసూర్ పాక్ తినాలి అని ఆవిడి, నేను మైసూర్ ప్యాలెస్ చూడాలని 1 day బిఫోర్ వచ్చాం. సో ఈ రోజు మీరు మాతో ట్రావెల్ చేయబోతున్నారు అ డే ఇన్ అవర్ లైఫ్. మేము ఇక్కడ RRR ఫుడ్ కి వచ్చాం అనమాట. సో పాప గారు వెయిట్ చేస్తున్నారు. షీ వాంటెడ్ టు హ్యావ్ హియర్ బికాస్ రీల్ చూసి వచ్చింది. అది రియల్ గా బాగుంటుంది లేదు తెలియదు. ఇంతమంది ఎందుకు వెయిట్ చేస్తున్నారు? సో ఫైనల్ గా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక మాకు ప్లేస్ దొరికింది. ఓకే, సో మేము ఆర్డర్ చేసుకుంది వచ్చి చికెన్ రోస్ట్ అండ్ మటన్ బిర్యానీ అండ్ చికెన్. సో ఎలా ఉంది చెప్పు రివ్యూ. ఈవిడే చెప్పింది ఇక్కడికి వెళ్దాం తిందాం అని చెప్పి. సో ఫైనల్ గా మేము వచ్చి తింటున్నాం. ఐ హోప్ హర్ స్టమక్ ఈస్ హ్యాపీ. ఇట్స్ గుడ్ ఓన్లీ. ఓకే, వెరీ గుడ్. టెక్స్చర్ అయితే చాలా బాగుంది. ఇట్స్ నైస్ యాక్చువల్లీ, బాగుంది. సో ఫైనలీ తినేసాం అనమాట RRRలో. అమ్మా చెమట్లు వచ్చే ఫుడ్ తిని అంటే ఇంత. నాకేం గుర్తొచ్చింది తెలుసా, RRRలో రామ్ చరణ్ గారు ఎంట్రీ ఉంటుంది కదా, అట్లా అనిపించింది. ఎందుకంటే అంతమంది జనాలు ఉన్నారు. సో ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం ఇంత క్రౌడెడ్ ప్లేస్లో. బికాస్ హైదరాబాద్లో మనకు అలా ఎక్కడ ఉండదు. అంటే అలాంటి ప్లేసెస్ కూడా ఎక్కువ విజిట్ చేయము. ఇలా వేరే స్టేట్కి వచ్చినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. సో దట్స్ వై వీ బోత్ వాంటెడ్ టు ట్రై సంథింగ్. అండ్ ఇక్కడ కొన్ని బొమ్మలు చూస్తుంది కృతిక ఇందాక. వాడు కూడా భయపెట్టాలనుకుంటున్నాను. ఒక్కటి చూడు, ఇట్లా పట్టుకోవచ్చు కదా. సో దిస్ ఈస్ దట్ ప్లాస్టిక్ స్నేక్, రబ్బర్ స్నేక్. ఆ రబ్బర్ పామ్ చిన్నప్పుడు ఎలా ఆడుకునే వాళ్ళం, మీరు కూడా అలా ఆడుకునే వాళ్ళ? ఒకవేళ అయ్యి ఉంటే కింద కమెంట్ చేయండి. షీస్ ద పిల్ల బచ్చా, ఫుల్ ఏడుస్తుంది. ఏం ఫోబియా అంటారు దాన్ని? ఒకసారి నాకు కలర్స్ ఇష్టం కదా, మల్టీ కలర్స్. సో ఇప్పుడు మనం మైసూర్ ప్యాలెస్లోకి వెళ్తాము. మేము ఎక్కింది క్యాబ్ ఇక్కడ. ఇలా ఫేస్ టర్న్ చేసేసరికి ప్యాలెస్ ఇక్కడ ఉంది. మనకి తెలియని ఊరికి వచ్చినప్పుడు అలానే ఉంటుంది, ఏది ఎక్కడ ఉంటుందో అర్థం కాదు. గూగుల్ మ్యాప్ చూసుకోవాలి. కానీ మనం తిన్న ఫుడ్ కోమాలో అవేం ఆలోచించలేదు. డైరెక్ట్ మైసూర్ ప్యాలెస్ అని క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కేసాం. తీరా చూస్తే 5 minutes కూడా కాలేదు. యా. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి ప్యాలెస్లో యువరాణిలా ఫీల్ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. అందుకని బట్టలు కూడా కొంచెం నీట్గా అలా వేసుకొని వచ్చాను. అండ్ ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ టు చెక్అవుట్ ద ప్యాలెస్. నాకు ఇప్పుడు ప్యాలెస్ అంతా ఖాళీగా ఉంటుంది బికాస్ ఇట్స్ రైనింగ్. అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు. అండ్ ద వ్యూ ఇస్ ఆల్సో సో గుడ్. అండ్ ఇక్కడ చూస్తే అన్ని రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి విచ్ ఐ రియలీ లైక్ దాట్. ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే so much of greenery. I really like it. So let's go inside. ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు మనము. లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుంది. ఓకే, అక్కడ ఏదైతే ఎలిఫెంట్ ఉందో అది రియల్ ఎలిఫెంట్ అంట. చెప్పండి. I didn't understand it was real. సో ఇలా ఇక్కడ అంతా రాయల్ ఫ్యామిలీ రవివర్మ పెయింటింగ్స్ ఉంటాయి. అండ్ ఇగో ఇవే మైసూర్ సిల్క్ సారీస్ అంటే. నెక్స్ట్ కృతిక షెరు ఇటు అంటే వచ్చి చెప్పు.
నాకు ఇలాంటి సారీస్ అంటే ఇష్టం. సేమ్ కృతిక నేనులా ఉన్నాం కదా ఆ ఫోటోలో, అలాగే దిగుదాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి వచ్చిన గిఫ్ట్లు అవన్నీ స్టోర్ చేసి పెట్టారు. సో దట్స్ ద రీజన్ దే ఆర్ వెరీ సేఫ్ ఓవర్ దేర్. సో ఇట్ వాజ్ ప్రిటీ బ్యూటిఫుల్ ప్యాలెస్ టూర్. అంటే ఇంతమంది ఉన్నప్పుడు ఏం అర్థం కావట్లేదు అనమాట, బట్ చాలా బాగా అనిపించింది. జనాలను చూసి యాంగ్జైటీ ఫీలింగ్ అవుతుంది. సో ఇట్ వాజ్ నైస్, వీ హ్యాడ్ గుడ్ టైమ్ హియర్. పెయింటింగ్స్ చాలా బాగుంది. యా పెయింటింగ్స్ చాలా బాగుంది. ఇట్ వాజ్ బ్యూటిఫుల్. యా Okay, it's day 2 and we are heading to Pakshirajapura. ఆ విలేజ్ కి వెళ్తున్నాం అనమాట. నిన్నే చెప్పాను కదా మీకు, దిస్ ఈస్ టు సపోర్ట్ ద హగ్గి పిగ్గి కమ్యూనిటీ అండ్ ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ టు మీట్ ఆల్ ఆఫ్ దెమ్. వీ బోత్ ఆర్ యాక్చువల్లీ. కానీ ఫస్ట్ టైం ఇట్లా ఒక కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తూ అక్కడ వరకు వెళ్ళి ఒక ఫారెస్ట్, లిటరలీ ఆల్మోస్ట్ లైక్ మనం వెళ్ళి పిక్ చేసుకొని మనం వెళ్ళి అక్కడ ఎలా తయారు చేస్తారో చూసి అదంతా తెలుసుకోవడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. అండ్ మీరు అక్కడికి వెళ్ళడం ఇదంతా చూడడం అంటే ఏదో ఫ్యాక్టరీలో తయారవుతుందని ఎక్స్పెక్టేషన్ తో ఉండొచ్చేమో, అస్సలు అలా ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. దే మేక్ ద ఆయిల్ విత్ సో మచ్ లవ్ అండ్ ఎఫర్ట్. సో అదే చూపించాలనుకుంటున్నాం ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Akka, please don't tell me to dance, okay? నాకు రానే రావట్లే. వెల్కమింగ్ వాజ్ సో గుడ్. అండ్ చాలా దూరం నుంచి వచ్చాం కదా, ద వే దే రిసీవ్డ్ అస్ అది కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉమేష్ గారు చెప్తారు అసలు కమ్యూనిటీ ఎలా స్టార్ట్ అయింది, ఇది ఏంటి, అసలు వీళ్ళు ఎలా ఇంత ఫేమస్ ఎలా అయ్యారు అనేది. లెట్ us hear it from ఉమేష్ గారు. సో నమస్తే. ఇది ఇప్పుడు నుంచి తయారు చేసిన కాదు, అంటే 50-40 సంవత్సరాల నుంచి మేము సొంతగా తయారు చేసిన ప్రోడక్ట్ ఇది. అప్పుడు వచ్చి అంతగా పబ్లిసిటీ లేదు మాకు, అంటే ఇప్పుడు పబ్లిసిటీ అవుతుంది. అంటే 2050లో ఇలాగలో మాకు పబ్లిసిటీ అవుతుంది ఈ ప్రోడక్ట్ వచ్చి. అంటే ఇదికి ఫస్ట్ ఏమంటే మేము ఇది సొంతగా తయారు చేసి మా జుట్టు మీద రాసుకొని 4 నెలలు 5 నెలలు కంటిన్యూగా రాసుకొని మా జుట్టు పెరిగేసి కట్ చేసి సేల్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ గా బిగ్ నకిలీ చోటి చేస్తారు కదా, దాన్ని మాకు సేల్ అవుతుంది. జెంట్స్ లేడీస్ ఎవరైనా రాసుకోవచ్చు, చిన్న పిల్లోడు రాసుకోవచ్చు, ఏమి సైడ్ ఎఫెక్ట్ లేదు. అంటే మేము ఇప్పుడే ఇలాగే అన్ని కంట్రీలో, కేరళ అంటే తమిళనాడు, ఆంధ్ర, దాని ఆన్ కంట్రీలో మేము సేల్ చేస్తాం. అంటే బ్యాగ్ లో వేసుకొని బాటిల్ చేసి అలాగా సేల్ చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి సేల్ చేస్తాం. అప్పటి కాలంలో ఏంటంటే వీళ్ళకి పబ్లిసిటీ ఇవన్నీ ఎలా చేయాలో తెలియక బాటిల్స్ తయారు చేసి వాళ్ళ మీద ట్రై చేసుకుని ఆ హెయిర్ గ్రోత్ అంతా చూసిన తర్వాత ఇంటింటికి వెళ్ళి అమ్మేటప్పుడు అప్పుడు చెప్పారంటే ఇట్లా ఆన్లైన్ కూడా సేల్ చేస్తే బాగుంటది కదా అని. దట్స్ అలా స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ అయింది ఇది స్టార్ట్ చేసి? ఆల్మోస్ట్ 40-50 ఇయర్స్. 40-50 ఇయర్స్ అవుతుంది మేము. 40-50 సంవత్సరాల నుంచి ఇది మా సొంతం ప్రోడక్ట్ ఇది.
సో ఏం కెమికల్స్ ఏమి ఉండదు, అంతా న్యాచురల్. నేను కూడా ఆడియన్స్ లాగా యాడ్ చూసాను మీది. చూసినప్పుడు నాకు లిటరల్లీ నేను కొనుక్కున్న ప్రోడక్ట్ ఇది. సో అప్పుడు నాకు ఎప్పుడైతే ఈ కాల్ వచ్చిందో అప్పుడు అనుకున్నా ఓకే ఒకసారి అయితే ట్రై చేద్దాము, వెళ్ళి చూపించాలి, మన గురించి తెలియాలి చాలా మందికి అనే ఒక ఫీలింగ్ వచ్చింది. సో మీరు చెప్పండి హౌ ఇస్ ఇట్, అసలు ఏమేమి ఉంటాయి దీంట్లో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఓకే మ్యామ్, అది అన్ని చూపిస్తాను మేడం. దానికోసమే మీకు పిలిపించింది. మీరు డైరెక్ట్ చూస్తే మీకు ఒక నమ్మకం వస్తుంది, సరే కదా. సో ఎన్విరాన్మెంట్ కూడా ఎంత బాగుంది, ఎన్ని గ్రీన్స్ ఉన్నాయో అన్ని ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నట్టు ఉన్నాయి. అండ్ మనం ఇంట్లో మామూలుగా ఆయిల్ తయారు చేసుకున్నా సరే మందార పువ్వు ఇవి వాడతాం కదా, ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇన్ని ఇంగ్రీడియంట్స్ వాడతారా అని చెప్పి. దట్ ద రీజన్ ఆ ఆయిల్ అంత పవర్ఫుల్ అని అర్థమైంది. మేడం దాని పేరు వచ్చి బేమడ్ చెప్తారు మ్యామ్. బేమడ్ అంటే ఇది న్యూ అంటే దాంట్లో ఎలా మీకు రిజల్ట్, ఇదిలో దాని ఎలా రిజల్ట్ అంటే చిన్న ఏజ్ లో అంటే 25-30లో హీట్ కోసం తలనొప్పి కోసం వైట్ హెయిర్ పెరుగుతుంది, దాన్ని బ్లాక్ చేస్తుంది. దాన్ని తలనొప్పి పోతుంది, తల నీరు హీటు అన్ని తగ్గుతుంది దాంట్లో. దాని పేరు జటామాసి అంటే రామచ్చను కూడా చెప్తారు దాన్ని. దాని కూడా హెయిర్ లాంగ్ అవును గ్రోత్ అవడానికి బాగా మంచిది, లావ్ పడు అవుతుంది బేర్లు. దాని హెయిర్ మీకు పడు లావ్ అవుతుంది, థిక్నెస్ పెరుగుతుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిజల్ట్ కి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అన్నట్టు బాగుంది. సో ఇది మనకి ఏర్లు మనకి చిన్నప్పుడు వాళ్ళు వాడే వాళ్ళం కదా అలాంటిదే అనమాట. అండ్ ఇదంటే తామర పువ్వు తెలుసా? తామర పువ్వు ఓ డ్రై లోటస్, డ్రై లోటస్ ఇది. సో క్రేజీ అసలు. ఇదేంటిది? ఇదంటే మేము అడవి పువ్వు చెప్తారు. ఓకే, అడవి పువ్వు ఇది బాగా మంచిది. ఓకే, ఇది స్టోన్స్ పైన వస్తుందా? ఓకే, సో ఇఫ్ యు సీ దిస్ ఇస్ కంప్లీట్లీ అంటే ఇట్లా లుక్స్ లైక్ స్టోన్. అది బ్రహ్మ పువ్వు. బ్రహ్మ పువ్వు. ఓకే చూడండి. ఓ ఇది వాడితే తెంపు ఉన్నాయి, కూల్డ్ ఉన్నాయి, హెడ్ చల్లదనం కోసం కూల్డ్. ఓకే అంతే. ఇవేం చెప్పక్క? ఇవా కుంకుడుకాయలు, ఇది చిన్నప్పుడు బాగా తలకి స్నానం చేసుకోవడానికి యూజ్ చేస్తారు కదా. బ్లాక్ జీరా. మీరు చూడండి, ఇది బ్లాక్ జీరా. అది బ్లాక్నెస్ కోసం కదా, గ్రే హెయిర్ కొంత రాకుండా ఉంటది. ఓకే, సో ఎర్లీగా మన ఆయిల్ ఎంత ఫాస్ట్ గా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు వైట్ హెయిర్ అది రాకుండా ఉండదానికి. అవును, అలా అంటే మ్యామ్ ఇది అన్ని కలిపేసి తయారు చేసిన ఆయిల్ ఇది మీరు చూడొచ్చు డైరెక్ట్ గా. ఓకే, ఒరిజినల్ ఆయిల్ ఇలా వస్తుంది. సో ఇది మన ప్యాకేజింగ్ కానీ బాటిల్ కానీ అన్ని ఇట్లా ఉంటాయి. ఇది అంటే మ్యామ్ మళ్ళీ ఇప్పుడు ఏం అవుతుంది, మా ఆదివాసీ పోయినా చాలా ఫ్రాడ్ అవుతుంది ఆన్లైన్ లో బై 1 get 1 499 399 అలా చీప్ రేట్ లో ఉంది. అన్ని మాది కాదు, అదన్నీ ఫ్రాడ్ ఐటమ్. మీకు ఒరిజినల్ కావాలా, ఒరిజినల్ ప్రోడక్ట్ ఉంటుంది 1/2 లీటర్ లేకపోతే 1 లీటర్. ఓకే, సో అలా మనం 1/2 లీటర్ 1 లీటర్ ఉన్నవే మన ప్రోడక్ట్. ఓకే, ఇప్పటి వరకు మనం ఇంగ్రీడియంట్స్ చూసాము. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు వాచ్ హౌ ద ఆయిల్ ఇస్ మేకింగ్? కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయొచ్చా మేము? నువ్వేమేస్తావు? నీకు ఫస్ట్ జుట్టు స్ట్రాంగ్ గా అవ్వాలి, కృతికాకి షైన్ యాడ్ అవ్వాలి. సో ఆ ఇంగ్రీడియంట్ వేద్దాం. ఏది అది? ఇది వేయండి మేడం. బేమడా చెప్తారు దాన్ని. బేమడాయ్. ఓకే, చూడు మా చెల్లితో పని చేపిస్తున్నా మైసూర్ తీసుకొచ్చి. ఇట్స్ వెరీ స్ట్రాంగ్. జుట్టు కూడా స్ట్రాంగ్ రావాలంటే అలానే వేయాలి. ఓకే, ఇప్పుడు ఎయిర్లు మిక్స్ చేద్దాము. వావ్, అసలు చూడ్డానికి కూడా ఎంత బాగుందో ఇట్లా ఆయిల్ ప్రిపరేషన్. సో ఇప్పుడు మీరు మాకు చూపిస్తారా లైక్ ఇంగ్రీడియంట్స్ అన్ని? డైరెక్ట్ గా మేము చూపిస్తాం. అబ్బో, ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయి ఏంటి అన్నది. దాని వచ్చి కొడనెల చెప్తారు మేము. ఓకే, దాని పేరు కొడనెల. ఓకే, ఇది హెయిర్స్ బాగా లాంగ్ అవడానికి దాని. ఇది మాకు బారిష్ ఉంటే కాలు, ఇది ఉంటే హాట్ ఉంటే కాలు బాగా మంచిగా పెరుగుతుంది. ఓకే, సో అలాగా వాళ్ళు ఎంతెంత దూరం వెళ్ళి తీసుకుని వచ్చి అన్ని ఇంగ్రీడియంట్స్ ఆయిల్ తయారు చేస్తారనమాట. మేము ఇట్లా కొంచెం రాగానే మాకు ఇలాంటి లీవ్స్ అవి దొరికాయి. సో అలా ఒకటేసారి వాళ్ళు సోర్స్ చేసుకుంటారు అనుకుంటా ఇంగ్రీడియంట్స్ అంతా కూడా. అండ్ ఇక్కడే కాదు, ఫారెస్ట్ లోనే కాదు, వాళ్ళు కొంచెం హిల్స్ అక్కడ నుంచి కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ అవన్నీ తీసుకొచ్చుకోవాలి. అండ్ ఒకసారి చూస్తే దర్ సో మెనీ ట్రీస్ అండ్ ఫుల్ గ్రీనరీ అనమాట. ఏం కావాలంటే అవి దొరుకుతాయి. మిరియాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఐ థింక్ ఇవి మిరియాలే కదా?
అవునవును అవును పెప్పర్ ఇవన్నీ పెప్పర్ ట్రీస్ అవన్నీ ఉన్నాయి. సో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ గురించి చూస్తున్నాం అనమాట. ఓ గోరింటాకు. మీరు చాలా మంది హెయిర్ కలర్ చేయడానికి యూజ్ చేస్తారు. దాని మా మమ్మీ కూడా యూజ్ చేస్తారు చాలా. దాని పేరు కూడా చూడండి మ్యామ్, చెత్తి ఫ్లవర్స్ చెప్తారు దాన్ని. ఓకే ఓకే, ముట్టుగా వస్తాయి. అచ్చా ఓకే. సో ఇవి ఇంకా ఇవి ఇక్కడ దగ్గరలో దొరికే ఇంగ్రీడియంట్స్ అన్ని మనం గ్యాదర్ చేస్తున్నాము. ఇంకా అండ్ వీళ్ళ కష్టం చూస్తుంటే నాకు అర్థం అవుతుంది హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ అనేది. సో ఆల్రెడీ మనకి హెయిర్ ఎంత గ్రోత్ అయింది చూపించడానికి రెడీగా ఉన్నారు అనమాట. సో ఆప్కా హెయిర్ ఎన్ని డేస్ పట్టింది ఇంత గ్రో అవడానికి? 3 months. 3 months లో ఈ లెంత్. ఓకే, సో నాకు అర్థమైంది ఏంటంటే ఆయుర్వేదిక్ ఆయిల్స్ వాడినప్పుడు గ్రోత్ అనేది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది. ఈ ప్రోడక్ట్ వీళ్ళు వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల దానివల్ల హెయిర్ ఫాల్ అనేది 15 days లోనే ఆగిపోద్దంట. దే ఆర్ ప్రామిసింగ్ దట్ వాళ్ళు ఓట్ చేస్తున్నారు దట్ 15 days లో హెయిర్ ఫాల్ ఆగిపోద్ది అని చెప్పి. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ 2 times ఫాస్టర్, అంటే చాలా ఎక్కువగా గ్రోత్ అవుతుంది. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సనాలిటీస్ ఆల్సో. సో ఆప్కా 3 months మే హెయిర్ గ్రోత్ అవుతుంది. और आपका 6 నెలలు. ఓ తెలుగు వచ్చా? తెలుగులో చెప్తున్నారు 6 నెలలు. సో మీకు 6 నెలలు ఎంతవరకు ఉండేది? ఇంత నుంచి ఇంతవరకు పెరుగుతుందా అట్లా మొత్తం? ఓకే. और आपका హెయిర్ 1 సంవత్సరం. సో స్ట్రెంగ్త్ కూడా చాలా ఎక్కువ, అంటే వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది చూస్తే కింద వరకు. నాది అలా ఉండదు, కింద చూస్తే పల్చగా ఒకటే వాల్యూమ్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్. ఉమేష్ గారు కూడా రెడీగా ఉన్నారు హెయిర్ తోటి. లుక్ ఎట్ హిస్ హెయిర్, సో లాంగ్. బాయ్స్ కి ఇంత హెయిర్ ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నాం. అంకల్ ఆప్కా 1 साल का बाल. ओके, सो आपका हेयर कितना साल हुआ? 1 year प्लस. ओके, हेयर फॉल नहीं होता ना? नहीं होता, बिल्कुल नहीं होता ना? क्योंकि मैं स्टार्ट करने वाली हूँ इसलिए यू विल स्टार्ट टू, राइट? ओके, आपका कितना साल हुआ? ये 2 साल का बाल. 2 साल का बाल. 2 years కంటిన్యూస్ గా వాడితే ఇంత లాంగ్ హెయిర్ వస్తుందంట. కానీ ఇది మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టమే, బట్ వెరీ గుడ్. అండ్ ఈ ప్రోడక్ట్ ఓన్లీ హక్కి పిక్కి కమ్యూనిటీ ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ ప్రకృతి ప్రోడక్ట్ అనమాట. సో ఇది దీని పేరు, డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ ఇది ఎలా యూస్ చేయాలనేది కూడా ఒక చిన్న టెక్నిక్ ఉంటుందంట. ఎనీవేస్ ఐఎమ్ ఆల్రెడీ టూ స్ట్రెస్డ్ టుడే, సో ఐ వాంట్ గెట్ మై హెయిర్ లిటిల్ బిట్ ఆయిల్. ఇది ప్రోడక్ట్ ఎలా యూస్ చేయాలో వాళ్ళు ఇప్పుడు చెప్తారు. అలా ఆ వేలో యూస్ చేస్తే ఏంటంటే రిజల్ట్స్ త్వరగా వస్తాయని చెప్తున్నారు. ఎలా యూస్ చేయాలి? మేము లేడీస్, జెంట్స్, చిన్నపిల్లోడు, పెద్దోడు ఎవరైనా నైట్ పడుకున్న టైంలో ఒక ముసలా నుంచి 2 ముసలాల ఆయిల్ తీసుకోవాలి. నైట్ పడుకున్న టైంలో జుట్టు బేరుతోని హెడ్ గా మసాజ్ చేస్తే మంచిది. నైట్ పొద్దుని మీరు వాష్ చేయడానికి మీరు రెగ్యులర్ ఏదో షాంపూ వాడుతున్నారో అది మరి వేసి వాష్ చేసుకోవచ్చు. ఒక వారంని ఒక 2 సారి 3 సార్లు రాసుకుంటే చాలు. ఓకే, వారానికి 2-3 సార్లు మనం హెడ్ బాత్ చేసే ముందు రోజు నైట్ పెట్టేసుకుని అది అలా అంటే కొంచెం రూట్స్ లోకి వెళ్ళేలాగా మసాజ్ చేసుకుని పడుకొని నెక్స్ట్ డే లేచి స్నానం చేసేసుకుంటే సరిపోద్ది. రిజల్ట్స్ త్వరగా వస్తాయంట. ఇప్పుడు నేను పెట్టించుకుంటున్నాను, చూద్దాం. ఎసెన్స్ ఆఫ్ ద ఆయిల్ ఇస్ రియలీ గుడ్. ఆ స్మెల్ కానీ ఆ మింటీ స్మెల్ అలా వస్తుంది అనమాట. అది చాలా నచ్చింది. అంటే ఏదో ఇన్ని వనమూలికలు వాడుతున్నారు కదా బ్యాడ్ స్మెల్ వస్తుంది అట్లా ఏం లేదు. చాలా ఫ్రెష్ ఇంగ్రీడియంట్ స్మెల్ అంతా ఉంది దీంట్లో. అది చాలా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ దీది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మసాజ్. సో వీళ్ళు ప్యాకేజింగ్ ఇలా రెడీ చేసి పెట్టుకుంటారు అనమాట. నేను బాటిల్స్ పికప్ చేసుకోవడానికి వచ్చాను. అండ్ అలాగే ఈ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తిని కలవాలి కాబట్టి లెట్స్ ఇన్వైట్ సుక్లేష్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. మీరు చెప్పడం వల్లే నేను ఇంత దూరం వచ్చాను. అండ్ చెప్పండి మీ ప్యాకేజింగ్ అదంతా. మ్యామ్ ఇది ఈ ప్రోడక్ట్ ఈ నెంబర్ మీద ఫోన్ చేస్తే ఇలాగా ప్యాకింగ్ చేసి ఆల్ ఓవర్ ఇండియా మీరు సెండ్ చేస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది. ఓకే, సో ఇది అసలు అన్బ్రేకబుల్ బాటిల్ కాబట్టి మనకి సేఫ్ గా వస్తుంది. దీంట్లో ఇన్నర్ ఉంది, ఏం డ్యామేజ్ లీక్ అవుతుంది. ఓకే, లీకేజ్ అది కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇవి ప్యాకేజింగ్ అనమాట. అండ్ ఇలా ప్యాకేజ్ అయి ఉంటుంది. మనం ఆర్డర్
చేసుకోగానే వాళ్ళు మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా సరే మనకి డెలివర్ చేస్తారు. సో ప్యాకేజింగ్ కూడా స్పిల్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ జరగవు. అండ్ గ్యారంటీ ఇస్తున్నారు 4 monthsలో హెయిర్ గ్రోత్ అయితే 100% బాగుంటుందని చెప్తున్నారు అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 5-6 తీసుకుంటే సరిపోతుంది. కృతిక నీకు ఎన్ని కావాలి? కృతికకు ఒక 3 కావాలి, ఓ 2 or 3. మళ్ళీ అక్కడికి వెళ్ళాక నన్నే అడుగుద్ది. సో ఇవన్నీ ఒక ప్యాకెట్లో పెట్టేసుకుందాము. मुझे डिस्काउंट मिलेगा? yes ma'am. సో నా ప్యాకేజ్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడు పర్చేస్ చేయాలన్నా సరే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా మీరు వాళ్ళకి కాల్ చేసి ఈ ఆయిల్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వెబ్సైట్ లింక్ కూడా పేస్ట్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ నేను ఇక్కడ వరకు వచ్చి వీడియో చేయడానికి రీజన్ ఈ టీం అందరూ అనమాట. వీళ్ళు ఎంత కష్టపడతారు ఏంటి అన్నీ చాలా మీటింగ్స్ అయ్యి కాల్స్ అయ్యి ఫైనలీ ఐ కుడ్ కమ్ హియర్ అండ్ షూట్ ఎవ్రీథింగ్. అండ్ మీరు చూసారు కదా ద ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ చాలా కష్టం ఉంటుంది దీంట్లో. నన్ను అప్రోచ్ అవ్వడానికి చాలా రీజన్స్ చెప్పారనమాట. నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే అస్సలు మర్చిపోదు, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేసి చెప్పండి హౌ డిడ్ ఇట్ వర్క్ ఫర్ యూ గైస్. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీక్. సీ యూ గైస్ నెక్స్ట్ వీక్. లాట్స్ ఆఫ్ లవ్. యువర్ Ritika signing off. Bye bye.